morning. I am Dr. Fanindra Kumar Nagisetti, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇన్ ఏఓఐ గుంటూరు. ఈరోజు మనం ఒక కేసు గురించి మాట్లాడదాం. కొండయ్య గారని మనకి చీరాల దగ్గర నుంచి వచ్చారు సారు. ఈ పేషెంట్ని మెయిన్గా కండరాల వీక్నెస్తో మన దగ్గరకు వచ్చారు. మెయిన్గా కళ్ళల్లో ఆక్యులర్ మయోస్థీనియా గ్రెవిస్ అనే డిసీజ్తో వచ్చారు. మనం ఎవాల్యుయేట్ చేసాం ఎందుకు కండరాలు అలా వీక్ అవుతున్నాయి మనిషికి అనేది పరీక్షలు చేసి రక్త పరీక్షల ద్వారా, తర్వాత సిటీ స్కాన్ కూడా చేసుకున్న తర్వాత ఇది ఒక అరుదైన డిసీజ్ మయోస్థీనియా గ్రెవిస్ విత్ థైమోమా అంటాం. ఆ జబ్బు ఉన్నట్టుగా ఫైనలైజ్ అయ్యాం. తర్వాత దీనికి మేనేజ్మెంట్కి మెడికల్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఇచ్చాం, మందుల ద్వారా కొంచెం ట్రై చేసాం సిమ్టమ్స్ రిలీవ్ చేయడానికి. కానీ దీనికి మయోస్థీనియా గ్రెవిస్ విత్ థైమోమా ఉన్నప్పుడు పేషెంట్కి సర్జికల్గా థైమోమా అనేది తీసేయాలి. థైమోమా అనేది ఒక మీడియాస్టైనల్ ట్యూమర్, అంటే లంగ్స్ మధ్యలో ఒక కణితి. ఈ కణితి వల్ల పేషెంట్కి ఇండైరెక్ట్గా ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి. సో ఆ సిమ్టమ్స్ని ఒట్టి మెడికల్ మేనేజ్మెంట్తో మనం చేసినా మళ్ళీ అవి రికరెన్స్ ఉంటూనే ఉంటుంది. పోను వాడాల్సిన మందులు కూడా ఎక్కువ డోస్ వాడాల్సి వస్తూ ఉంటుంది. దీన్ని మనం సర్జికల్గా మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని ట్రై చేసిన తర్వాత రెండు అప్రోచెస్ ఉంటాయి. ఓపెన్గా చేసి స్టెర్నాటమీ లాగా చేసి చేయొచ్చు, లేదంటే థొరకోస్కోపిక్గా కూడా వెళ్ళి ఆ పేషెంట్కి ఆ ట్యూమర్ని తీసేయచ్చు. సో మనం పేషెంట్కి తరపు నుంచి అయితే థొరకోస్కోపీ ఆర్ వ్యాట్స్ రూపంలో చేయటం పేషెంట్కి చాలా బెనిఫిషియల్. ఎందుకంటే పేషెంట్కి స్టిచెస్ ఉండవు, స్టెర్నాటమీ వల్ల పెయిన్ ఉండదు, రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో వ్యాట్స్ థొరకోస్కోపిక్గా మనం చేసి ఆ థైమోమా అనేది పేషెంట్కి తీసేసాం. సో పేషెంట్ రికవరీ కూడా బాగానే అయ్యారు. ఇనీషియల్ డేస్లో కొంచెం స్ట్రగుల్ అయిన తర్వాత 4-5 డేస్ తర్వాత పేషెంట్ ప్రాపర్ వెంటిలేటరీ సపోర్ట్, ఐసీయూ సపోర్ట్తో, ఎనస్థీషియా టీమ్ కూడా మాకు డాక్టర్ సాయి గారు వాళ్ళందరి సపోర్ట్తో సక్సెస్ఫుల్గా బయటకు తీసుకొచ్చేసాం. ఇప్పుడు ఎటువంటి మెడికల్ మేనేజ్మెంట్ ఏం లేకుండానే ఆయన బాగున్నారు. బట్టిపల్లి మండలం ఐలవరం నుండి వచ్చాను సార్. నా పేరు చింతకొండయ్య. నాకు కళ్ళు కనపడేవి కాదు, రెప్పలు పడిపోయాయి, మనుషులు రెండుగా కనపడేది. బాగా ఇబ్బందిగా ఉంది. చాలా హాస్పిటల్కి వెళ్ళాను, ఎక్కడ చూసినా నాకు ఓపెన్ సర్జరీ చేయాలన్నారు. చాలా ఇబ్బంది. తర్వాత ఈ హాస్పిటల్కి, అమెరికన్ హాస్పిటల్కి తెలుసుకొని వచ్చాను. సార్ని కలిశాను, ఇది నా బాధలు చెప్పుకున్నాను. నా బాధలు చెప్పిన సార్ కూడా విని నాకు ఎమ్మటే సాయం చేసి నాకు ఆపరేషన్ చేసి అడ్మిషన్ ద్వారా ఇప్పుడు నాకు ఇబ్బంది లేదు, బాగానే ఉన్నాను. నా పని నేను చేసుకోదలుచుకున్నాను.